హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు ఇంపోర్ట్ ఎక్సెల్ డేటా టు SQL సర్వర్ టేబుల్. అంటే ఎక్సెల్లో ఉన్న డేటాని మనం SQL సర్వర్ టేబుల్కి ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాం అనేది తెలుసుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. దీనికంటే ముందు ఫస్ట్ ఎక్సెల్లో మన డేటాని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ డేటాని మనం SQL సర్వర్ టేబుల్లోకి ఇంపోర్ట్ చేయబోతున్నాం అన్నట్టు. సో నేను ఒక 5 ఎంప్లాయీస్ని తీసుకున్నాను. Yes, right click on database, task, and go to import data. Click on import data. సో ఇక్కడ డేటా సోర్స్ వచ్చేసి ఎక్సెల్లో ఉంది కాబట్టి సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పాత్ కనెక్షన్ స్ట్రింగ్ ఎక్సెల్ ఫైల్ ఎక్కడ ఉంది అంటే సో క్లిక్ ఆన్ బ్రౌజ్ బటన్ అండ్ సెలెక్ట్ ఎంప్లాయీ డేటా ఎక్సెల్, ఓపెన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి డెస్టినేషన్ అనేది SQL సర్వర్లో కాబట్టి సో ఇక్కడ నేను SQL సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సర్వర్ నేమ్ అంటే మన లోకల్ సిస్టమ్ నేమ్ అన్నట్టు, అది బై డిఫాల్ట్గా లోడ్ అయింది. ఇక్కడ అథెంటికేషన్ వచ్చేసి 2 అథెంటికేషన్స్ ఉన్నాయి, యూజ్ విత్ విండోస్ అథెంటికేషన్ అండ్ యూజ్ SQL సర్వర్ అథెంటికేషన్. నేను SQL సర్వర్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్ఏ పాస్వర్డ్ కూడా ఎంట్రీ చేశాను. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్ అండ్ సెలెక్ట్ ఫస్ట్ ఆప్షన్, కాపీ డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ ఆర్ వ్యూస్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్సెల్లో ఉన్న షీట్స్ నేమ్ని ఇండికేట్ చేస్తుంది. ఇవి ఏంటంటే ఎక్సెల్లో ఉన్న షీట్స్ నేమ్స్ని చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, సేమ్ ఎంప్లాయీ డేటా షీట్ 2, షీట్ 3 సేమ్ అవే మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ డేటాని సెలెక్ట్ చేసుకున్నాను. సో డేటా మనకి అందులో ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. డేటాబేస్ నేమ్ కూడా డేటాబేస్లో టేబుల్ నేమ్ కూడా ఇలానే సేమ్ క్రియేట్ అవుద్ది అన్నట్టు. దీన్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను అలానే ఉంచేస్తున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రివ్యూ అంటే మనకి ఎక్సెల్ ఏదైతే డేటా ఉందో సేమ్ అదే ఫార్మాట్లో చూపిస్తుంది ప్రివ్యూ. నెక్స్ట్ ఎడిట్ మ్యాపింగ్స్, దీంట్లో వచ్చేసి డేటా సోర్స్ అండ్ డెస్టినేషన్ అండ్ టైప్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో సోర్స్ వచ్చేసి మనకి ఎక్సెల్లో ఏదైతే కాలమ్ నేమ్స్ ఉన్నాయో అవి చూపిస్తే సేమ్ అవే నేమ్స్తో మనకి డేటాబేస్ టేబుల్లో కూడా అవే నేమ్తో క్రియేట్ అవుతాయి అన్నట్టు. డేటాబేస్ టైప్స్ మనకి డేటా టైప్స్లో కూడా మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, సేమ్ లేకపోతే వదిలేయచ్చు. క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ రన్ ఇట్ ఇమీడియట్లీ. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. సో సక్సెస్ఫుల్గా మనకి డేటా అనేది ఇంపోర్ట్ అయింది. లెట్స్ సే ఒకసారి చెక్ చేద్దాం. డేటాబేస్ టేబుల్లో టేబుల్స్ని రీఫ్రెష్ చేశాను. సో ఇక్కడ డేటాబేస్లోకి డేటా అనేది ఇంపోర్ట్ అయింది, టేబుల్లోకి ఇంపోర్ట్ అయింది. సో ఎంప్లాయీ డేటా సేమ్ మనం ప్రివ్యూలో ఏదైతే చూసామో సేమ్ అదే డేటా అనేది టేబుల్గా క్రియేట్ టేబుల్లో డేటా వచ్చేసి ఇంపోర్ట్ అయింది అన్నట్టు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.